Hi, hello friends. Nenu my brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our previous class we have discussed about earthquakes and volcanoes. Okay, ఒకసారి రివైజ్ చేసుకుందాం. Lithospheric plates broken into number of plates. Lithospheric plate ఉంది కదా, అది బ్రేక్ అవుతుంది into number of plates. ఆ ప్లేట్స్ని మనం ఏమంటాం? లిథోస్ఫియరిక్ ప్లేట్స్ అంటాం. ఈ లిథోస్ఫియరిక్ ప్లేట్స్ ప్రతి ఇయర్ 5 millimeters వరకు మూవ్ అవుతుంది. ఓకే, దీస్ లిథోస్ఫియరిక్ ప్లేట్స్ మూవ్ 5 millimeters ఎవ్రీ ఇయర్. ఈ లిథోస్ఫియరిక్ ప్లేట్స్ మూవ్ అవ్వడం ద్వారా మన ఎర్త్ లోపల ఉన్న మోల్టెన్ మ్యాగ్మా కూడా సర్క్యులర్ మేనర్లో మూవ్ అవుతుంది. ఈ లిథోస్ఫియరిక్ ప్లేట్స్ మూవ్ అవడం ద్వారా ఓకే లిథోస్ఫియరిక్ ప్లేట్స్ మూమెంట్ ఓకే మూవ్ అవ్వడం ద్వారా ఏమవుతుంది? సర్ఫేస్ మీద చేంజ్ అవుతుంది. సర్ఫేస్ మీద కొన్ని చేంజెస్ వస్తాయి. సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ మీద కొన్ని చేంజెస్ వస్తాయి. ఓకే, ఎర్త్ కూడా మూమెంట్లోకి వస్తుంది. ఓకే, లిథోస్ఫియరిక్ ప్లేట్, ఇది లిథోస్ఫియరిక్ ప్లేట్ బ్రోకెన్ ఇంటూ నంబర్ ఆఫ్ ప్లేట్స్. సమ్ నంబర్ ఆఫ్ ప్లేట్స్. ఆ బ్రోకెన్ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిని మనం లిథోస్ఫియరిక్ ప్లేట్స్ అంటాం. దీస్ లిథోస్ఫియరిక్ ప్లేట్స్ మూవ్ వెరీ స్లోలీ. ఎంతవరకు? 5 millimeters ఎవ్రీ ఇయర్. ఓకే, కొన్ని మిల్లీమీటర్స్ వరకు మూవ్ అవుతుంది లిథోస్ఫియరిక్ ప్లేట్స్. ఒక్క సంవత్సరానికి కొన్ని మిల్లీమీటర్స్ మూవ్ అవుతుంది. ఈ లిథోస్ఫియరిక్ ప్లేట్స్ మూవ్ అవ్వడం ద్వారా ఎర్త్ లోపల ఉన్న మోల్టెన్ మ్యాగ్మా సర్క్యులర్ మేనర్లో మూవ్ అవుతుంది. ఇదంతా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పిన కాబట్టి రాస్తలేను, జస్ట్ ఐఎమ్ రివైజింగ్. ఓకే, లిథోస్ఫియరిక్ ప్లేట్స్ మూవ్ అవ్వడం ద్వారా ఎర్త్ లోపల ఉన్న మోల్టెన్ మ్యాగ్మా కూడా మూవ్ అవుతుంది ఇన్ ద సర్క్యులర్ మేనర్. అండ్ లిథోస్ఫియరిక్ ప్లేట్స్ మూవ్ అవ్వడం ద్వారా ఎర్త్ సర్ఫేస్ మీద కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. ఓకే, ఎర్త్ కూడా మూమెంట్లోకి వస్తుంది. ఓకే, అండ్ దీస్ ఎర్త్ మూమెంట్స్ కేటగిరైజ్డ్ బేస్డ్ అపాన్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ కాజింగ్ దెమ్. ఓకే, ఎర్త్ మూమెంట్స్ మనం కేటగరైజ్ చేసినాం. ఎర్త్ మూమెంట్స్ కేటగరైజ్డ్ బేస్డ్ అపాన్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ కాజింగ్ దెమ్. ఓకే, ఒకటి ఎండోజెనిక్ ఫోర్స్, ఇంకొకటి ఏంది ఎగ్జోజెనిక్ ఫోర్స్. ఒకటి ఎండోజెనిక్, ఇంకొకటి ఎగ్జోజెనిక్. ఎండో అంటే ఏంది? ఇన్సైడ్. అండ్ ఎగ్జో అంటే ఏంది? అవుట్ సైడ్. జెనిక్ అంటే ఏంది? ఆరిజిన్. ఓకే, ఎండోజెనిక్ ఫోర్సెస్ కాజ్ సడన్ మూమెంట్స్. and diastrophic movements. Endogenic forces cause sudden movements and diastrophic movements. And exogenic లో erosion and deposition జరుగుతుంది. అండ్ ఎండోజెనిక్ ఫోర్సెస్ కాజ్ సడన్ మూమెంట్స్ అండ్ డయాస్ట్రోఫిక్ మూమెంట్స్. సడన్ మూమెంట్స్ అంటే ఏంది? ఎర్త్క్వేక్, ఓకే, volcanoes and landslides. Diastrophic movement అంటే it is a slow endogenic process is the diastrophic movements. ఓకే, ఇక్కడ మూమెంట్స్ రాయలేదు. సడన్ మూమెంట్స్, డయాస్ట్రోఫిక్ మూమెంట్స్. ఓకే, డయాస్ట్రోఫిక్ మూమెంట్ అంటే ఏంది? వెరీ స్లో ఎండోజెనిక్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ ఏంది? బిల్డింగ్ మౌంటైన్స్ అనేవి చాలా స్లోగా తయారయ్యే ప్రాసెస్. బిల్డింగ్ ఆఫ్ మౌంటైన్స్. ఎరోషన్ అండ్ డిపాజిషన్ వేటి ద్వారా అవుతుంది? రివర్స్, విండ్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఏజెంట్స్ విచ్ కాజ్ ఎరోషన్ అండ్ డిపాజిషన్. రివర్స్, విండ్, sea waves and ice are glaciers. Okay, we categorized earth movements into different types based upon the forces which are causing them. ఆ ఎర్త్ మూవ్ అవ్వడానికి ఏ ఫోర్స్ అయితే రెస్పాన్సిబుల్ అవుతుందో దానికి అనుగుణంగా మనం ఎర్త్ మూమెంట్స్ని కేటగరైజ్ చేసుకున్నాం.
ఓకే, ఎర్త్ మూవ్ అవ్వడానికి ఏ ఫోర్స్ అయితే రెస్పాన్సిబుల్ అవుతుందో దాని ఆధారంగా మనం ఎర్త్ మూమెంట్స్ని కేటగరైజ్ చేసుకున్నాం. ఎండోజెనిక్ ఫోర్సెస్ అండ్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్. ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే ఎర్త్ లోపల, విచ్ యాక్ట్స్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే ఏంది? విచ్ యాక్ట్స్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ లోపల నుంచి యాక్ట్ అయ్యే ఫోర్స్ని ఏమంటాం మనం? ఎండోజెనిక్ ఫోర్స్ అంటాం. ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అంటే విచ్ యాక్ట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఎగ్జోజెనిక్ ఫోర్స్ అంటే ఏమంటాం మనం? విచ్ యాక్ట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఓకే, ఎండోజెనిక్ ఫోర్సెస్ కాజ్ సడన్ మూమెంట్స్ అండ్ డయాస్ట్రోఫిక్ మూమెంట్స్. డయాస్ట్రోఫిక్ మూమెంట్స్ అంటే ఏంది? వెరీ స్లో ఎండోజెనిక్ ప్రాసెస్, వెరీ స్లో ఎండోజెనిక్ ప్రాసెస్. సో బిల్డింగ్ ఆఫ్ మౌంటైన్స్ తయారయ్యే విధానం, ఓకే, అది కూడా వెరీ స్లో. దట్ ఈస్ ఎ ఎగ్జాంపుల్. అండ్ సడన్ మూమెంట్స్ అంటే ఏంది? ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్, ల్యాండ్ స్లైడ్స్. ఇవి మనకు చెప్పిరావు, సడన్గా వచ్చేస్తాయి. ఓకే, సడన్ మూమెంట్స్. ఎగ్జోజెనిక్స్లో ఎరోషన్ అండ్ డిపాజిషన్. ఎరోషన్ అండ్ డిపాజిషన్ చేసే డిఫరెంట్ ఏజెంట్స్: రివర్స్, విండ్, సీ వేవ్స్, గ్లేసియర్స్. ఓకే, రివర్స్, విండ్, సీ వేవ్స్ అండ్ గ్లేసియర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. చూడండి, ఇప్పుడు మనం సడన్ మూమెంట్స్లో ఎర్త్ క్వేక్ గురించి, వాల్కనోస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఓకే, వాల్కనోస్ అంటే ఏంది? వాల్కనోస్ అంటే చూడండి, ఓకే, 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 వాల్కనో ఇది క్రస్ట్, ఇది మ్యాంటిల్ అండ్ ఇది మోల్టెన్ ఛాంబర్. మోల్టెన్ ఛాంబర్ అంటే ఏంది? విచ్ హ్యాస్ మోల్టెన్ మెటీరియల్. మోల్టెన్ మెటీరియల్. దిస్ ఇస్ వెంట్. వెంట్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ ఓపెనింగ్. వెంట్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ ఓపెనింగ్. అండ్ ఇక్కడ నుండి బయటకు వచ్చేది ఏంది? లావా. ఓకే, అండ్ ఈ పార్ట్ ఏమంటాం మనం? క్రేటర్ అంటాం, క్రేటర్. అండ్ బయటకి లావాతో పాటు యాష్ వస్తుంది అండ్ గ్యాస్ కూడా వస్తుంది. ఓకే, వాల్కనో ఇట్ ఈస్ ఎ వెంట్ ఆర్ ఓపెనింగ్ త్రూ విచ్ మోల్టెన్ మెటీరియల్ erupts suddenly. వాల్కనో అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ ఓపెనింగ్. ఓకే, ఇట్ ఈస్ ఎ ఓపెనింగ్ in the earth crust. It is a opening in the earth crust. It is a opening in the earth crust through which molten material erupts suddenly. That is volcano. That is volcano. Earthquake అంటే ఏంది? లిథోస్ఫియరిక్ ప్లేట్స్ మూవ్ అయ్యేటప్పుడు ఎర్త్ వైబ్రేట్ అవుతుంది. ఓకే, లిథోస్ఫియరిక్ ప్లేట్స్ మూవ్ అవుతున్నప్పుడు ఎర్త్ వైబ్రేట్ అవుతుంది. ఓకే, దీస్ వైబ్రేషన్స్ ఆర్ క్యారీడ్ ఆల్ అరౌండ్ ద ఎర్త్. ఇదొక ఎర్త్ ఉందా, ఈ వైబ్రేషన్ విల్ బి క్యారీడ్ ఆల్ అరౌండ్ ద ఎర్త్. ప్రతి పార్ట్లో ఎర్త్ వైబ్రేట్ అవుతుంది. అండ్ దీస్ వైబ్రేషన్స్ ఆర్ నోన్ యాజ్ ఎర్త్క్వేక్స్. And the point where the movements first start, that is focus, and the place or the surface above the focus, that is epicenter. Okay friends, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, చూడండి. ఓకే, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం, బట్ అగైన్ ఐ వాంటెడ్ టు రిపీట్ ఇట్. ఓకే, లిథోస్ఫియరిక్ ప్లేట్స్ మూవ్ అవ్వడం ద్వారా ఎర్త్ సర్ఫేస్ వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్స్ మొత్తం ఎర్త్ మొత్తంలో క్యారీ అవుతుంది. ఆ వైబ్రేషన్స్ని మనం ఏమంటాం? ఎర్త్ క్వేక్స్ అంటాం. ఓకే, ద పాయింట్ వేర్ ఫస్ట్ మూమెంట్ స్టార్ట్, దట్ ఈస్ వాట్? ఫోకస్. ఈ ఫోకస్ మీద ఉండే పాయింట్ ఏమంటాం మనం? ఎపిసెంటర్. ఏమంటాం? ఎపిసెంటర్. And earthquake travels in the form of waves outwards the epicenter. ఇక్కడ నుంచి వేవ్స్ ఫామ్లో ట్రావెల్ అవుతుంది ఎర్త్క్వేక్. ట్రావెల్ అవుతుంది. ఓకే, ఎర్త్క్వేక్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అవుట్వర్డ్స్ ద ఎపిసెంటర్. ఇక్కడ నుంచి ఎర్త్క్వేక్ వేవ్స్ ఫామ్లో ట్రావెల్ అవుతుంది. ఓకే, వేవ్స్ ఫామ్లో ట్రావెల్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఏంటి? ఎర్త్క్వేక్ వేవ్స్ ఒకటి లాంగిట్యూడినల్ వేవ్స్, ఇంకొకటి ట్రాన్స్వర్స్ వేవ్స్, ఇంకొకటి సర్ఫేస్ వేవ్స్. ఓకే, ఎర్త్క్వేక్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఏంటి? లాంగిట్యూడినల్, ట్రాన్స్వర్స్ అండ్ సర్ఫేస్ వేవ్స్. ఓకే, మ్యాక్సిమం డ్యామేజ్ జరిగే ఏరియా ఏది?
ఎర్త్క్వేక్ ద్వారా మ్యాక్సిమం డ్యామేజ్ అయ్యే ఏరియా ఇస్ ద ఏరియా అరౌండ్ ఎపిసెంటర్. ఈ ఎపిసెంటర్ చుట్టూ ఉన్న ఏరియాలో ఎర్త్క్వేక్ ద్వారా మ్యాక్సిమం డ్యామేజ్ జరుగుతుంది. ఓకే, ఎపిసెంటర్ దగ్గరలో ఉన్న ఏరియాకి మ్యాక్సిమం డ్యామేజ్ జరుగుతుంది. అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎర్త్క్వేక్ డిక్రీసెస్ అవే ఫ్రమ్ ద ఎపిసెంటర్. ఈ ఏరియా ఉందిగా అవే ఫ్రమ్ ద ఎపిసెంటర్, ఇక్కడ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎర్త్క్వేక్ డిక్రీజ్ అవుతుంది. ఎపిసెంటర్ దగ్గర స్ట్రెంగ్త్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఎక్కువ ఉంటుంది. అవే ఫ్రమ్ ద ఎపిసెంటర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎర్త్క్వేక్ డిక్రీజెస్. అవే ఫ్రమ్ ద ఎపిసెంటర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ డిక్రీజెస్. ఓకే, ఫోకస్ మీద ఉండేది ఎపిసెంటర్. ఓకే, లాంగిట్యూడనల్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ సర్ఫేస్ వేవ్స్. అండ్ earthquakes. Earthquakes measured by a machine called, what is that machine? Seismograph. Seismograph తోని మనం earthquake ని మెజర్ చేస్తాం. And magnitude of earthquake can be determined. Magnitude of earthquake can be determined by Richter scale. Richter scale. Richter scale. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్క్వేక్ కెన్ బి డిటర్మైన్డ్ బై రిక్టర్ స్కేల్. ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ 2 ఉంటే మనం చాలా తక్కువగా ఫీల్ అవుతాం ఎర్త్క్వేక్ని. లిటిల్ కెన్ బి ఫెల్ట్, లిటిల్ కెన్ బి ఫెల్ట్, లిటిల్ కెన్ బి ఫెల్ట్. ఓకే, అండ్ ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ 5 ఉంటే థింగ్స్ విల్ ఫాల్ డౌన్, వస్తువులు కిందకి పడతాయి, థింగ్స్ ఫాల్ డౌన్. మ్యాగ్నిట్యూడ్ 5 ఉన్నప్పుడు. మ్యాగ్నిట్యూడ్ 6 ఉన్నప్పుడు it is considered to be a strong earthquake. Magnitude 7 ఉన్నప్పుడు it is a major destruction. It is a major destruction. It is a major destruction. Okay, earthquake is measured by the machine called seismograph and magnitude of earthquake can be determined by Richter scale. ఒకవేళ magnitude 2 ఉంటే we feel little things, చాలా తక్కువ వరకు earthquake ని ఫీల్ అవుతాం. No major destruction, no major destruction. ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ 5 ఉంటే థింగ్స్ విల్ ఫాల్ డౌన్, మీ ఇంట్లో ఉన్న వస్తువులు కిందకి పడతాయి. ఎప్పుడు? మ్యాగ్నిట్యూడ్ 5 ఉన్నప్పుడు. ఓకే, మ్యాగ్నిట్యూడ్ 5 ఉన్నప్పుడు. సో బీ కేర్ఫుల్ వెన్ థింగ్స్ విల్ ఫాల్ డౌన్. నెక్స్ట్ వన్, మ్యాగ్నిట్యూడ్ 6 ఉన్నప్పుడు ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ స్ట్రాంగ్ ఎర్త్క్వేక్. మ్యాగ్నిట్యూడ్ 7 ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎ మేజర్ డిస్ట్రక్షన్. It is a major destruction. So be careful when things fall down. Okay, it is about earthquakes. Okay, earthquakes. Okay friends, in our today's class, idantha last class lo discuss cheskunnam. In our today's class we are going to discuss about different landforms of the earth form avutayiga. Ippudu chaala our coastal landforms untayi, ప్లేన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయిగా, వాటిని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఎరోషన్ అండ్ డిపోజిషన్, ఎరోషన్ అండ్ డిపోజిషన్ వల్ల ఏమేమి అవుతున్నాయి అనేది మనం ఇలా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇదంతా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఐ రివైజ్డ్ ఎవ్రీథింగ్. ఓకే, ఎర్త్క్వేక్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. దేర్ ఆర్ 3 types of waves: longitudinal, transfer and surface waves, also known as P waves, L waves and S waves. PSL, 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 PSL. Friends, now various landforms form. We can see various landforms on earth. How they form? Various landforms we can see on earth. How they form? ila form avutayi. Okay, the landscape ante mana land surface can be worn away by 2 processes. Worn away by 2 processes. ఏవేవి? weathering and erosion. ఓకే, ఇప్పుడు ల్యాండ్స్కేప్ అంటే మన ల్యాండ్ సర్ఫేస్, మనం చూసే ల్యాండ్ సర్ఫేస్. వెదరింగ్ అండ్ ఎరోషన్ ద్వారా ఆ ల్యాండ్ సర్ఫేస్ చేంజ్ అవుతుంది. ఓకే, ల్యాండ్ సర్ఫేస్ చేంజ్ అవుతుంది. ఇవాళ ఉన్న ల్యాండ్ సర్ఫేస్ రేపు ఉండకపోవచ్చు, రేపున్న ల్యాండ్స్కేప్ ఆ ల్యాండ్ సర్ఫేస్ ఎల్లుండి ఉండకపోవచ్చు. ఓకే, ద ల్యాండ్స్కేప్ కెన్ బి worn away by 2 processes, weathering and erosion. ఈ 2 ప్రాసెసెస్ ద్వారా ల్యాండ్ సర్ఫేస్ చేంజ్ అవుతుంది. ఇవాళ ల్యాండ్ సర్ఫేస్ మీద ఎక్కువ రాక్స్ ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు. ఓకే, ఇవాళ ల్యాండ్ సర్ఫేస్ మీద ఎక్కువ సాయిల్ ఉంది, రేపు ఉండకపోవచ్చు. ఓకే, దట్ ఈస్ worn away.
ఓకే, ల్యాండ్స్కేప్ కెన్ బి వార్న్ అవే బై 2 ప్రాసెసెస్, వెదరింగ్ అండ్ ఎరోషన్. వెదరింగ్ అండ్ ఎరోషన్. వెదరింగ్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ బ్రేకింగ్ అప్ ఆఫ్ rocks on earth surface, ఓకే. వెదరింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక రాక్ ఉందిగా అది బ్రేక్ అవ్వడం. ఓకే, రాక్ ఉందిగా అది బ్రేక్ అయ్యే ప్రాసెస్ని ఏమంటాం మనం? వెదరింగ్ అంటాం. అండ్ ఎరోషన్ అంటే ఏంది? ఇప్పుడు ఈ బ్రేక్ అయిన రాక్స్ ఉంటాయిగా, దట్ విల్ బి వియర్డ్ అవే క్యారీడ్ and transported from one place to another place, and transported from one place to another place, from one place to another place. ఓకే, వెదరింగ్ అంటే ఏం లేదు, రాక్స్ బ్రేక్ కావడం, ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న రాక్స్ బ్రేక్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటాం? వెదరింగ్ అంటాం. అదే బ్రేక్ అయిన రాక్స్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి క్యారీ అవ్వడం బై డిఫరెంట్ ఏజెంట్స్. ఏంటవి? విండ్ కావచ్చు, వాటర్ కావచ్చు, గ్లేషియర్స్ కావచ్చు. వీటి వల్ల ఈ బ్రేక్ అయిన బ్రోకెన్ రాక్స్ క్యారీడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బై డిఫరెంట్ ఏజెంట్స్ లైక్ విండ్, వాటర్ అండ్ గ్లేషియర్. ఓకే, ఈ విండ్, వాటర్, గ్లేషియర్ ఏం చేస్తుంది? బ్రోకెన్ రాక్స్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఒక ప్లేస్ నుంచి వాటర్లో ఇట్లా కొట్టుకుపోవడం, రాక్స్ కొట్టుకుపోతాయిగా అట్లా పోతాయి. విండ్స్ క్యారీ చేస్తాయి, గాలి కొట్టడం వల్ల ఆర్ బ్రోకెన్ పార్ట్స్ క్యారీ అవుతాయి. గ్లేషియర్స్ కూడా తీసుకెళ్తాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తాయి. ఓకే, దీస్ డిఫరెంట్ ఏజెంట్స్ క్యారీ ద బ్రోకెన్ పార్ట్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అండ్ ద డిపాజిట్ వాటిని అన్నిటిని ఒక ప్లేస్లో డిపాజిట్ చేస్తున్నాయి. అండ్ ఈ డిపాజిట్స్ వల్ల వేరియస్ ల్యాండ్ ఫార్మ్స్ వీ కెన్ సీ ఆన్ ఎర్త్. ఓకే, ల్యాండ్స్కేప్ వార్న్ అవే బై 2 ప్రాసెసెస్, ఒకటి వెదరింగ్, ఇంకొకటి ఎరోషన్. వెదరింగ్ ద్వారా ఏమవుతాయి? ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న రాక్స్ అన్ని బ్రేక్ అవుతాయి ఇంటూ పీసెస్. ఆ బ్రోకెన్ పార్ట్స్ విల్ బి క్యారీడ్ బై డిఫరెంట్ ఏజెంట్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, చాలా దూరం వరకు తీసుకెళ్తాయి. తర్వాత డిపాజిట్ చేస్తాయి, ఒక ప్లేస్లో డిపాజిట్ చేస్తాయి. ఆ డిపాజిట్స్ వల్ల వేరియస్ ల్యాండ్ ఫార్మ్స్ వీ కెన్ సీ ఆన్ ఎర్త్. ఓకే, దట్ ఈస్ ఎ రీజన్ వై వి సీ వేరియస్ ల్యాండ్ ఫార్మ్స్ ఆన్ ద ఎర్త్. ఓకే, ఎరోషన్ అండ్ డిపాజిషన్. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఈ ఎరోషన్ అండ్ డిపాజిషన్ 4 ఏజెంట్స్ వల్ల అవుతాయి. రివర్స్, సీ వేవ్స్, గ్లేషియర్స్ అండ్ విండ్. రివర్స్, సీ వేవ్స్, గ్లేషియర్స్ అండ్ విండ్, అది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. ఇప్పుడు వర్క్ బై రివర్స్. Okay, work by reverse. Okay, when the reverse tumbles at steep angle, ఇప్పుడు రివర్ ఇలా డైరెక్ట్ పడుతుంది మీదకి కిందకి, అంటే ఈ యాంగిల్ ఉంటుందిగా, ఈ సర్ఫేస్కి ఈ రివర్కి మధ్యలో యాంగిల్ ఉంటుందిగా, ఇది స్టిప్ యాంగిల్. ఓకే, ఈ యాంగిల్ ఏమంటాం మనం? స్టిప్ యాంగిల్ అంటాం. ఓకే, మీద సర్ఫేస్ నుండి వాటర్ వస్తుంది. ఓకే, మీద సర్ఫేస్ నుంచి వాటర్ వస్తుంది, ఇట్లా వాటర్ కిందకి వస్తుంది. ఓకే, వాటర్ కిందకి వస్తుంది. ఇది హార్డ్ రాక్. ఓకే, ఈ రివర్కి అండ్ ఈ సర్ఫేస్కి మధ్యలో యాంగిల్ ఉంటుందిగా, అదే స్టిప్ యాంగిల్. వెన్ ద రివర్ టంబల్స్ అంటే ఇలా రావడం, టంబల్స్ ఎట్ స్టిప్ యాంగిల్ ఓవర్ hard rocks. Okay, when the river tumbles, ఇది ఒక రాక్, పెద్ద రాక్. ఈ పెద్ద రాక్ మీద నుంచి రివర్ ఇలా కిందకి వస్తుంది. ఓకే, ఇదొక రాక్. ఈ రివర్ మీద, ఈ రాక్ మీద నుంచి రివర్ కిందకి వస్తుంది, డైరెక్ట్ ఇట్లా వస్తుంది. ఆ రాక్కి అండ్ రివర్కి మధ్యలో ఉన్న యాంగిల్ మనం స్టిప్ యాంగిల్ అంటాం.
ఇలా రావడాన్ని ఏమంటాం మనం టంబల్స్. ఇలా రావడాన్ని ఏమంటాం మనం టంబల్స్ అంటాం. ఈ రాక్కి రివర్కి మధ్యలో ఉన్న యాంగిల్ స్టిప్ యాంగిల్ అంటాం. ఇలా రావడాన్ని ఏమంటాం మనం టంబల్స్ అంటాం. వెన్ ద రివర్ టంబల్స్ ఎట్ స్టిప్ యాంగిల్ ఓవర్ హార్డ్ రాక్స్ ఇట్ ఫార్మ్స్ వాట్? వాటర్ఫాల్. It form what? Waterfalls. It form what? Waterfalls. We can see many waterfalls in our India, like Jog waterfalls. తర్వాత వరల్డ్లో చూసుకున్నట్టయితే నయాగరా వాటర్ ఫాల్స్, ఓకే, విక్టోరియా ఫాల్స్, ఓకే, ఇలా వాటర్ ఫాల్ తయారవుతుంది. నెక్స్ట్ వన్, వెన్ ద రివర్ ఎంటర్ ఇంటూ ప్లేన్స్, వెన్ ద రివర్ ఎంటర్ ఇంటూ ప్లేన్స్ అప్పుడు ఏమవుతుంది? రివర్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ and form large bends. వీటిని ఏమంటాం మనం? meanders అంటాం. meanders అంటాం. ఓకే, ఏం లేదు, రివర్, ఓకే, ఏం లేదు, రివర్ ప్లేన్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఇలా టర్న్ అవ్వకుండా వస్తుంది. ఓకే, రివర్ ప్లేన్ ఏరియాలోకి వచ్చినప్పుడు ఇలా ట్విస్ట్ అండ్ టర్న్స్. ప్లేన్లోకి వచ్చిందా ఇలా టర్న్ అవ్వకుండా వస్తుంది, ఇలా టర్న్ అవ్వకుండా వస్తుంది. వెన్ ద రివర్ ఎంటర్స్ ఇన్ టు ప్లేన్ ఇట్ ట్విస్ట్స్, టర్న్స్ అండ్ ఫార్మ్ లార్జ్ బెండ్స్. ఓకే, వెన్ ద రివర్ ఎంటర్స్ ఇన్ టు ప్లేన్స్ ఇట్ ట్విస్ట్స్, టర్న్స్ అండ్ ఫార్మ్స్ లార్జ్ బెండ్స్. దీన్ని ఏమంటాం మనం? మియాండర్స్ అంటాం. ఓకే, దీన్ని ఏమంటాం మనం? మియాండర్స్ అంటాం. ఓకే, కంటిన్యూస్గా ఎరోషన్ అండ్ డిపాజిషన్ కావడం వల్ల along the side of meanders, along meanders, continuousగా along meanders, continuousగా erosion and deposition కావడం ద్వారా ఏమవుతుంది? ends come closer. ఓకే, ఇప్పుడు ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ వల్ల మీ అండర్స్ ఫామ్ అయినాయి. కంటిన్యూస్గా ఎరోషన్ అండ్ డిపాజిషన్ ఎక్కడ? ఈ ఏరియా ఉందిగా, ఈ సైడ్స్లలో కంటిన్యూస్గా ఎరోషన్ అండ్ డిపాజిషన్ కావడం ద్వారా ఈ ఎండ్స్ అనేవి క్లోజ్ అవుతున్నాయి, దగ్గరకు వస్తున్నాయి. ఓకే, కంటిన్యూస్గా ఎరోషన్ అండ్ డిపాజిషన్ కావడం ద్వారా ఎండ్స్ అనేవి దగ్గరకు వస్తున్నాయి. ఒక పర్టికులర్ టైంలో ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం, ఓకే, ఒక టైంలో ఏమవుతుందంటే ఈ లూప్స్, ఈ మియాండర్ లూప్స్ ఉన్నాయిగా, ఈ ఎండ్స్ నుంచి ఒక వాటర్ సెపరేట్ అవుతుంది. ఈ ఎండ్స్ నుంచి ఏమవుతుంది? వాటర్ సెపరేట్ అవుతుంది. అండ్ వాటర్ సెపరేట్ అయ్యి ఒక కట్ ఆఫ్ లేక్ ఫామ్ అవుతుంది. వాటర్ కట్ ఆఫ్ ఫ్రమ్ రివర్ అండ్ దే ఫామ్ కట్ ఆఫ్ లేక్. ఓకే, మళ్ళీ చెప్తా వినండి. రివర్ ప్లేన్స్లోకి ఎంటర్ అయినప్పుడు అవి ట్విస్ట్ అవుతుంది, టర్న్ అవుతుంది, లార్జ్ బెండ్స్ ఫామ్ అవుతున్నాయి. ఆ లార్జ్ బెండ్స్ ఈ ఫిజికల్ ఫీచర్ని మనం మియాండర్ అంటాం. కంటిన్యూస్గా ఎరోషన్ అండ్ డిపాజిషన్ జరగడం వల్ల ఎక్కడ? ఈ సైడ్స్లలో ఎరోషన్ అండ్ డిపాజిషన్ కంటిన్యూస్గా జరగడం వల్ల ఈ సైడ్స్ అనేవి చాలా క్లోజ్ అవుతున్నాయి. సైడ్స్ అనేవి క్లోజ్ అవుతుంది. అండ్ తర్వాత ఒక టైంలో ఏమవుతుందంటే ఈ సైడ్స్ నుండి కొంత వాటర్ బ్రేక్ అవుతుంది, కట్ ఆఫ్ రివర్. ఓకే, వాటర్ కట్ ఆఫ్ ఫ్రమ్ రివర్ అండ్ దే ఫార్మ్ కట్ ఆఫ్ లేక్ కాల్డ్ ఆక్స్బో లేక్. ఓకే, ఈ ఏరియా నుంచి కట్ అయ్యి ఇక్కడ ఒక లేక్ ఫామ్ కావచ్చు. ఓకే, ఈ ఏరియా నుంచి ఫామ్ అయ్యి ఇక్కడ ఒక లేక్ ఫామ్ కావచ్చు. అది యూ షేప్లో ఉంటుంది, సంథింగ్ ఇట్లా. ఓకే, ఇదేంది? ఆక్స్బో లేక్. ఓకే, ఈ మెయిన్ రివర్ నుంచి కట్ అయి ఒక లేక్ ఫామ్ అవుతుంది. ఆ లేక్ని మనం ఆక్స్బో లేక్ అంటాం. అండ్ రివర్లో ఎక్కువగా వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు, ఓకే, ఇక్కడ చెప్తా ఉండండి. ఓకే, రివర్లో వాటర్ ఎక్కువగా ఓవర్ఫ్లో అయినప్పుడు ఏమవుతాయి? ఫ్లడ్స్ వస్తాయి.
ఓకే ఫ్లడ్స్ వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయి. ఓకే ఫ్లడ్స్ వస్తాయా? ఓకే ఫ్లడ్స్ వస్తాయి. ఈ ఫ్లడ్స్ ఏం చేస్తాయి? ఈ ఫ్లడ్స్ వచ్చి ఏం చేస్తాయి? తర్వాత డిపాజిట్ చేస్తాయి. దే డిపాజిట్ శాండ్, సిల్ట్, సెడిమెంట్స్, and they form what? Floodplain. They form what? Floodplain. Okay, they form what? Floodplain. ఓకే రివర్లో ఎక్కువగా వాటర్ ఫ్లో అయినప్పుడు లేదా ఓవర్ఫ్లో అంటాం దాన్ని మనం. రివర్లో వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు, ఉన్నదానికంటే నీటి మట్టం కంటే ఎక్కువగా వాటర్ ఉన్నప్పుడు, ఓకే అప్పుడు ఏమవుతుంది? ఫ్లడింగ్. రివర్స్ అంటే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు రివర్లో ఎక్కువగా వాటర్ ఉంటాయి. ఓకే ఓవర్ఫ్లో అయినప్పుడు ఫ్లడింగ్ చూస్తాం మనం, ఫ్లడ్స్ వస్తాయి. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇట్ డిపాజిట్ శాండ్, సిల్ట్ అండ్ సెడిమెంట్స్. ఓకే దాని ద్వారా ఏం ఫామ్ అవుతుంది? ఎక్కడ డిపాజిట్ చేస్తుంది మరి? ఎట్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్. It deposit sand, silt, sediments and form what? Floodplain. They form floodplain, and these floodplains are very fertile. Okay, and ఇది ఆక్స్బో ప్లేన్. అండ్ ఒక లార్జ్ రేజ్డ్ ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి. అంటే కొంత ఎత్తులో రివర్ ఈ ప్లేస్లో ఫ్లో అవుతుంటే కొంత ఎత్తులో ఇట్లా సెడిమెంట్స్తోని ఒక లార్జ్ రేజ్డ్ బ్యాంక్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే రివర్ ఈ లెవెల్లో ఉంటే కొన్ని బ్యాంక్స్ ఈ లెవెల్లో ఉంటాయి. అంటే శాండ్తోని, సిల్ట్తోని ఫామ్ అయినవి ఉంటాయిగా, అది లార్జ్ రేజ్డ్ బ్యాంక్స్ అంటాం దాన్ని. రివర్ కంటే ఎత్తులో ఉంటుంది. లార్జ్ రేజ్డ్ బ్యాంక్స్ రివర్ కంటే ఎత్తులో ఉన్న సర్ఫేస్ని మనం ఏమంటాం? లివీస్ అంటాం. లివీస్ అంటాం దీన్ని, లివీస్. ఓకే ఇదేంది? మియాండర్. ఇది లివీస్. ఇది ఆక్స్బో లేక్. మళ్ళీ ఫ్లడ్ ప్లేన్. దీస్ ఆర్ ద వర్క్ ఆఫ్ రివర్స్. Okay, when the river enters into plains, it twists and turns and forms large bends called దీన్ని ఏమంటాం మనం? మియాండర్ దగ్గర ఈ సైడ్స్లలో కంటిన్యూస్గా ఎరోషన్ అండ్ డిపాజిషన్ జరిగేటప్పుడు ఈ ఎండ్స్ అనేవి చాలా క్లోజ్ అవుతాయి. ఒక డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో, ఒక టైంలో ఈ ఎండ్స్ నుంచి కొంత వాటర్ సెపరేట్ అయ్యి దే ఫార్మ్ వన్ కట్ ఆఫ్ లేక్ కాల్డ్ ఆక్స్బో లేక్. ఓకే అండ్ రివర్లో ఎక్కువ వాటర్ అయినప్పుడు, అంటే ఓవర్ఫ్లో అయినప్పుడు ఫ్లడ్స్ జరుగుతాయి. ఆ ఫ్లడ్స్ అనేవి ఏం చేస్తాయి? దే డిపాజిట్ శాండ్, సిల్ట్, సెడిమెంట్స్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్స్ అండ్ దే ఫార్మ్ ఫ్లడ్ ప్లేన్స్, అండ్ దీస్ ఫ్లడ్ ప్లేన్స్ ఆర్ వెరీ ఫర్టైల్. ఓకే రివర్ కంటే ఎత్తులో ఉన్న ల్యాండ్ ఫామ్ని మనం ఏమంటాం? లివీస్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ ద వర్క్ ఆఫ్ రివర్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ we are going to discuss work of sea waves. Okay, next we are going to discuss work of sea waves. Okay, this is a work of rivers. Next we are going to discuss work of sea waves. Work of sea waves. Okay, sea waves kuda erosion and deposition chestundi. Work of sea waves. Sea waves. The continuous erosion and deposition of sea waves. Okay, the continuous erosion and deposition of sea waves forms what? Coastal landforms. Okay, continuous ga ఈ సీ వేవ్స్ ద్వారా కంటిన్యూస్గా ఎరోషన్ అండ్ డిపాజిషన్ జరుగుతున్నప్పుడు ఒక ల్యాండ్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాం? కోస్టల్ ల్యాండ్ ఫామ్స్ అంటాం. ఈ సీ వేవ్స్ కంటిన్యూస్లీ స్ట్రైక్ చేస్తాయి. These sea waves continuously strike rocks. And కంటిన్యూస్గా రాక్స్ని స్ట్రైక్ చేయడం ద్వారా, ఇది ఒక రాక్ ఉందా? సీ వేవ్స్ కంటిన్యూగా స్ట్రైక్ చేస్తున్నాయి రాక్ని. సీ వేవ్స్ కంటిన్యూస్గా స్ట్రైక్ చేస్తున్నాయి. ఈ కంటిన్యూస్గా స్ట్రైక్ చేయడం ద్వారా క్రాక్స్ డెవలప్ అవుతాయి. క్రాక్స్ డెవలప్ అవుతాయి అండ్ దీస్ క్రాక్స్ బికమ్ బిగ్గర్ అండ్ వైడర్. and they form hollow cave-like structure.
cave like structure, hollow cave like structure, that is sea caves, that is sea caves, that is sea caves. చూడండి, ఓకే ఇదొక రాక్, ఇదొక పెద్ద రాక్, ఇదంతా రాక్, ఓకేనా? ఓకే ఇది కూడా రాక్, ఓకే ఇదంతా పెద్ద రాక. సీ వేవ్స్ కంటిన్యూస్గా స్ట్రైక్ చేయడం వల్ల, సీ వేవ్స్ ఇవంతా సీ వేవ్స్ కంటిన్యూగా స్ట్రైక్ చేయడం ద్వారా, ఏమైంది, రాక్స్లో క్రాక్స్ డెవలప్ అయినాయి. తర్వాత ఏమైంది, చిన్నగా హాలో కేవ్ లైక్ స్ట్రక్చర్ డెవలప్ అయింది. ఇక్కడ హాలో కేవ్ లైక్ స్ట్రక్చర్ డెవలప్ అయింది. ఓకే, ఇక్కడ స్ట్రైక్ చేసినాయి, ఈ పాయింట్లో సీ వేవ్స్ కంటిన్యూస్గా స్ట్రైక్ చేసినాయి. కంటిన్యూస్గా స్ట్రైక్ చేయడం ద్వారా హాలో కేవ్ లైక్ స్ట్రక్చర్ డెవలప్ అయింది. ఓకే, హాలో కేవ్ లైక్ స్ట్రక్చర్ డెవలప్ అయింది. తర్వాత ఈ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ కావడం ద్వారా కేవ్స్లో రూఫ్స్ రిమైండ్, ఓన్లీ రూఫ్సే మిగిలిపోయినాయి. ఓన్లీ రూఫ్సే రిమైన్ అయిపోయి, దాన్ని ఏమంటాం మనం, సీ ఆర్చెస్ అంటాం. సీ ఆర్చెస్ అంటే ఏం లేదు, సీ వేవ్స్ కంటిన్యూస్గా ఒక పాయింట్లో రాక్స్ని స్ట్రైక్ చేయడం ద్వారా హాలో కేవ్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అయింది, దాన్ని సీ కేవ్స్ అంటాం. అండ్ మళ్ళీ తర్వాత అదే ప్లేస్లో ఇంకా స్ట్రైక్ చేస్తూ ఉండడం ద్వారా ఇది కాస్త ఎలా అయిపోతుంది, ఇలా పెద్దగా అయిపోతుంది. ఓకే, చాలా అంటే చాలా పెద్దగా అయిపోతుంది, ఇలా పెద్ద అయిపోతుంది. ఓకే, ఇలా అయిపోయిందా? తర్వాత ఏమవుతుంది, ఈ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ కావడం ద్వారా ఓన్లీ వాల్సే రిమైన్ అయిపోతుంది. ఏమైపోతాయి, లాస్ట్కి ఇదంతా అయిపోయి లాస్ట్కి ఈ ఏరియా మిగిలిపోతుంది. ఈ ఏరియా మిగిలిపోతుంది, వాల్ ఒక గోడ లాంటి ఏరియా మిగిలిపోతుంది. ఓకే, దీన్ని ఏమంటాం మనం, స్టాక్స్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, స్టాక్స్ అంటాం. ఓకే, ఫస్ట్ ఏమవుతుంది, కంటిన్యూస్ ఎరోషన్ అండ్ డిపాజిషన్ ఆఫ్ సీ వేవ్స్ వల్ల కోస్టల్ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఒక రాక్ ఉంది, ఆ రాక్ మీద ఒక పాయింట్లో సీ వేవ్స్ కంటిన్యూస్గా స్ట్రైక్ చేయడం ద్వారా కేవ్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, దాన్ని సీ కేవ్స్ అంటాం. మళ్ళీ అదే పాయింట్లో సీ వేవ్స్ ఇంకా స్ట్రైక్ చేస్తూ ఉండడం ద్వారా వి సీ ద రూఫ్ ఆఫ్ సీ కేవ్స్. ఓకే, ఫస్ట్ ఇలా ఉందా, ఫస్ట్ ఇది సీ కేవ్, మళ్ళీ ఇదే పాయింట్లో స్ట్రైక్ చేస్తూ ఉండడం ద్వారా ఏమైంది, ఇలా ఫామ్ అయింది. ఓకే, ఇలా ఫామ్ అయిందా, మళ్ళీ స్ట్రైక్ చేస్తూ ఉండడం ద్వారా ఏమైంది, లాస్ట్కి వాల్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అయింది, దాన్ని స్టాక్స్ అంటాం మనం. ఇంకొకటి, ఇది సీ వాటర్. ఈ సీ వాటర్లో ఒక స్టిప్ రాకీ స్ట్రక్చర్. ఓకే, ఈ సీ వాటర్ ఉందిగా, దాంట్లో ఒక రాకీ స్ట్రక్చర్ జస్ట్ రైజింగ్ అబౌవ్ ద సీ వాటర్, దట్ ఈస్ వాట్, సీ క్లిఫ్. Okay, the steep rocky surface rising above the water, sea water, దీన్ని ఏమంటాం మనం, సీ క్లిఫ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, సీ క్లిఫ్ అంటాం. ఓకే, ఇది సీ వాటర్. ఈ వాటర్కి మీద జస్ట్ రైజింగ్ అబౌవ్ ద సీ వాటర్ దెర్ ఇస్ ఎ స్టిప్ రాకీ స్ట్రక్చర్, దాన్ని ఏమంటాం మనం, సీ క్లిఫ్ అంటాం. అంటే ఒక బండతో తయారు చేసిన ఒక రాకీ సర్ఫేస్ సీ వాటర్కి మీదలో ఉంటుంది, అబౌవ్ ద సీ వాటర్, దట్ ఈస్ సీ క్లిఫ్. సీ కేవ్స్, సీ ఆర్చెస్, స్టాక్స్, సీ క్లిఫ్. This is the work of sea waves. Okay friends, note down. Okay, now we are going to discuss work of ice or glacier. Okay, work of ice or glacier. First of all, glacier is a rivers of ice. Ice flow అవుతుంది glaciers లో. Okay, it also erode the landscape by
bulldozing the soil, bulldozing soil and stones. ఓకే, ఈ గ్లాషియర్స్ మూవ్ అవుతున్నప్పుడు సాయిల్ని అండ్ స్టోన్స్ని కూడా తనతో పాటు క్యారీ చేసుకుంటూ పోతుంది. ఓకే, అండ్ వెన్ దిస్ ఐస్ మెల్ట్ we can see beautiful lakes in mountains. We can see what? Beautiful lakes in mountains. Okay, ice melt అయినప్పుడు we can see beautiful mountains in beautiful lakes in mountains. Next one. Okay, they carry what? Sand, silt, sediments. Okay, they also carry sand, silt, sediments, and they deposit. అండ్ ఈ డిపాజిట్స్ అన్నీ ఒక సర్ఫేస్ని ఫామ్ చేస్తాయి. అది గ్లేషియల్ మొరాయిన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ గ్లేషియర్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ రివర్ ఆఫ్ ఐస్. ఐస్ మూవ్ అవుతుంది, దట్ ఈస్ గ్లేషియర్. ఓకే, అండ్ గ్లేషియర్స్ ఆల్సో అరౌండ్ ద ల్యాండ్స్కేప్. అవి కూడా ల్యాండ్స్కేప్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. బై బుల్డోజింగ్ ద సాయిల్ అండ్ స్టోన్స్. ఆ గ్లేషియర్స్ మూవ్ అవుతున్నప్పుడు తనతో పాటు సాయిల్ని అండ్ స్టోన్స్ని కూడా తీసుకెళ్తాయి. దే క్యారీ వాట్? శాండ్, సిల్ట్ అండ్ సెడిమెంట్స్. అండ్ ఒక ప్లేస్లో డిపాజిట్ చేస్తాయి. డిపాజిట్ చేసిన ఏరియాలో గ్లేషియల్ మొరాయిన్స్ ఫామ్ అవుతాయి. అంటే ఒక ప్లేన్ లాంటిది. దట్ ఈస్ ఆల్సో ఫర్టైల్. గ్లేషియల్ మొరాయిన్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఐస్ మెల్ట్ అయినప్పుడు మౌంటైన్స్లో ఐస్ ఉంటుందిగా, హిమాలయ మౌంటైన్స్లో ఐస్ ఉంటుంది. అది మెల్ట్ అయినప్పుడు బ్యూటిఫుల్ లేక్స్ ఫామ్ అవుతాయి. Okay, this is the work of glaciers. Okay friends, next work of wind. Okay, work of wind. Okay, deserts లో డిపాజిషన్, ఎరోషన్ అండ్ డిపాజిషన్. ఓకే, డిజర్ట్స్లో ఎరోషన్ అండ్ డిపాజిషన్కి ఇంపార్టెంట్ ఏజెంట్ ఏంది? విండ్. ఓకే, డిజర్ట్స్లో మొత్తం శాండే ఉంటుంది. అక్కడ ఎరోషన్ అండ్ డిపాజిషన్ కావాలంటే విండ్తో మాత్రమే జరుగుతుంది. ఓకే, వి సీ కొన్ని రాక్స్ ఉంటాయి. We see rocks in mushroom shape. Those are known as mushroom rocks. Those are known as mushroom rocks. Okay, ఎలా ఉంటాయి అవి? ఈ ఫామ్లో ఉంటాయి మష్రూమ్ రాక్స్. They are eroded more in lower section. They are eroded more in lower section than upper section. Okay, deserts lo we can see rocks in mushroom shapes. Mushrooms ఉంటాయిగా, వాటి షేప్స్లో మష్రూమ్ రాక్స్ ఉంటాయి. అవి ఈ పార్ట్లో ఎక్కువగా ఎరాడెడ్ అయి ఉంటాయి, ఈ పార్ట్లో తక్కువగా. ఓకే, లోవర్ సెక్షన్ మోర్ ఎరాడెడ్ దెన్ అప్పర్ సెక్షన్. These are the mushroom rocks. Okay, they have narrower lower section and wider upper section. Okay, wider upper section. Next one. ఈ విండ్ ఏం చేస్తుందంటే శాండ్ని తీసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేస్తుంది. ఎప్పుడైతే అది ట్రావెల్ చేయడం ఆపేస్తుందో అప్పుడు శాండ్ కిందకి పడతాయి అండ్ దే ఫార్మ్ లో హిల్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ శాండ్ డూన్స్. ఓకే, విండ్స్ బ్లో అవుతున్నప్పుడు, ఎప్పుడైతే అవి ట్రావెల్ అవుతున్నాయో, విండ్స్ బ్లో అవుతున్నప్పుడు దే క్యారీ శాండ్ ఫ్రమ్ one place to another place. Okay, one place to another place. ఎప్పుడైతే winds stop blowing అంటే అవి ట్రావెల్ చేయడం ఎప్పుడైతే ఆపేస్తాయో అప్పుడు blowing, అప్పుడు ఏమవుతుందంటే sand falls and form low
hill-like structures called sand dunes. ఓకే, డిజర్ట్స్లో విండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నప్పుడు లేదా బ్లో అవుతున్నప్పుడు శాండ్ పార్టికల్స్ని తీసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది. ఓకే, శాండ్ని తీసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది. ఎప్పుడైతే అది ఆపేస్తుందో ట్రావెల్ చేయడం, అప్పుడు శాండ్ కింద పడిపోతుంది అండ్ దే ఫామ్ లో హిల్స్ లైక్ స్ట్రక్చర్. ఎలా ఫామ్ అవుతాయి? ఇలా లో హిల్ లైక్ స్ట్రక్చర్, ఇలా శాండ్ డ్యూన్స్ ఫామ్ అవుతాయి. దీస్ ఆర్ ద లో హిల్ లైక్ స్ట్రక్చర్స్. ఓకే, విండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నప్పుడు శాండ్ పార్టికల్స్ని తీసుకెళ్తుంది. ఎప్పుడైతే అది ట్రావెల్ చేయడం ఆపేస్తుందో అప్పుడు శాండ్ కింద పడిపోతుంది అండ్ దే ఫామ్ లో హిల్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ శాండ్ డ్యూన్స్. ఓకే, ఇలా లో హిల్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటాం మనం? శాండ్ డ్యూన్స్ అంటాం. ఒకవేళ శాండ్ ఇట్ ఈస్ వెరీ ఫైన్ శాండ్, ఫైన్ అండ్ లైట్, అంటే ఫైన్ అండ్ లైట్ వెయిట్ ఉంటారుగా అది. ఒకవేళ శాండ్ ఫైన్ అండ్ లైట్ ఉంటే, అంటే ఎక్కువ వెయిట్ లేకపోతే, ఒకవేళ ఎక్కువ వెయిట్ లేకపోతే దే విల్ బి క్యారీడ్ ఫర్ లాంగ్ డిస్టెన్సెస్. దే విల్ బి క్యారీడ్ ఫర్ లాంగ్ డిస్టెన్సెస్. దే విల్ బి క్యారీడ్ ఫర్ లాంగ్ డిస్టెన్సెస్ అండ్ తర్వాత డిపాజిట్ చేస్తాయి. దీన్ని ఏమంటాం మనం? లోయస్ అంటాం, లోయస్. ఓకే, ఒకవేళ శాండ్ చాలా థిన్గా లైట్ వెయిట్తో ఉంటే ఈజీగా క్యారీ చేయొచ్చు. సో అప్పుడు విండ్ ఏం చేస్తుంది? వాటిని తీసుకొని చాలా లార్జ్ డిస్టెన్స్ వరకు తీసుకెళ్తుంది, తర్వాత డిపాజిట్ చేస్తుంది ఇన్ లార్జర్ ఏరియాస్. ఈ డిపాజిట్ కూడా లార్జర్ ఏరియాస్లో జరుగుతుంది. లార్జ్ ఏరియాలో ఈ డిపాజిట్ జరుగుతుంది. ఓకే, దీన్ని ఏమంటాం మనం? లోయస్ అంటాం. ఓకే, అండ్ లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ లోయస్, దీన్ని ఏమంటాం? ఎక్కడ ఉన్నది? చైనాలో ఉంది. చైనాలో లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ లోయస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకే, లాస్ట్ క్లాస్ వదిలేసి ఇవ్వాలండి. ఓకే, various landforms on the earth are formed by two processes, weathering and erosion. Weathering is the breaking up of the rocks on the earth's surface and erosion is the wearing away of the landscape by different agents like rivers, wind, glaciers and sea waves. And these are carried for long distances and they transported and deposited. These deposits form various landforms on the earth. Work of rivers. Okay, when river tumbles at a steep angle over hard rocks, they form waterfalls. When river enters into plains, it twists, turns and form large bends called meanders. Due to the continuous erosion and deposition along the sides of meanders, the ends come closer and in due course of time, some amount of water cut off from the river and they form cut-off lake called oxbow lake. And the large raised banks are known as levees, and the overflow in the river rise floods, and these floods deposit sand, silt, sediments along the banks and they form floodplains. These floodplains are very fertile. Next one, work of sea waves. The continuous erosion and deposition of sea waves form coastal landforms, and these sea waves continuously strike at the rocks, and these rocks cracks develop in the rocks, and these cracks become bigger and wider and they form hollow cave-like structure called sea caves. And మళ్ళీ కంటిన్యూస్గా ఎరోషన్ డిపోజిషన్ కావడం వల్ల ఓన్లీ రూఫ్స్ ఆఫ్ ద కేవ్స్ రిమైన్స్, దోస్ ఆర్ నోన్ యాజ్ సీ ఆర్చెస్. లాస్ట్కి అయితే వాల్సే రిమైన్ అవుతాయి డ్యూ టు ద కంటిన్యూస్ ఎరోషన్ అండ్ డిపోజిషన్. దోస్ వాల్స్ ఆర్ నోన్ యాజ్ స్టాక్స్ and the steep rocky coast rising above the sea water is known as sea cliff. Next one, work of the glacier. Glacier is a reverse of ice. It also erodes the landscape by bulldozing the soil and stones, and when ice melts in the mountains we can see beautiful lakes in the mountains, and they carry sand, silt, sediment and deposit and they form glacial moraines. Next one, work of wind. In desert, wind is the main agent of erosion and deposition. We can see rocks in the shape of mushrooms. Those are known as mushroom rocks. They are more eroded in the lower section than the upper section. They have narrower lower section and the wider upper section. And these winds carry sand particles from one place to another place, and when they stop blowing, the sand fall down. They form low hill-like structure called sand dunes. And when the sand is very fine and light, they will be carried for larger distances and they will be deposited over larger areas called loess. We can see the large deposits of loess in China. Okay friends, this is all about today. Okay, meeku nachithe mee friends ki share cheyandi. Thank you friends.